सद्गुरुभ्यो नमः। श्रीमद्गुरु दक्षिणामूर्ति सद्गुरु ब्रह्म महाराज को जय। श्रीमद्गुरु श्रद्धानंद रहित गोविंदार्य सद्गुरु ब्रह्म महाराज को जय। ఆ విధంగా మనకు సద్గురుదేవుని వాక్యము ఆ పరమార్థమును గురించి తేట తెల్లముగా తెలుసుకునేదానికి గురుర్ముఖేన జ్ఞాతవ్యం అన్నటువంటి విషయాన్ని మనము అనుసరించి ఆ సత్యాన్వేషణ మీద మనం ప్రయాణము చేస్తూ ఉన్నాము. అటువంటి సత్యాన్వేషణ ప్రయాణంలో గురువాక్యం ఇలాగ తెలియజేస్తూ ఉన్నది అనగా ఆ పరమార్థము ఎట్లా ఉంది? పలుకున పలుకగరాకను పలుకున పలుకగరాకను తలపోయుధమని నమదికి దగులకయపుడున్ ములుగుర్చు సందులేకను కలిగున్నది బట్ట బయలు గదరామాయన్న ఇదిగో చూడు కదులాదోయన్న పలుకన్నా పలుకాక తలపన్నదెరుగాక చలి ఎండ వానల నలయాక నిలచుండు కదరామాయన్న ఇదిగో చూడు కదులాదోయన్న. ఆ పరమార్థం ఎలా ఉన్నదయా అంటే పలుకున పలుకగరాకను. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా పరమార్థం గురించి అన్వేషణ చేస్తున్నారు. ఎంతోమంది ధ్యానాలు చేస్తున్నారు, శ్లోకాలు చెప్తూ ఉన్నారు, అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. యజ్ఞ యాగాది జపతప క్రమ నియమ నిష్ట ఆచారాలన్నీ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరితోనైనా కానీ ఏమప్పా నీవు నా గురించి బాగా జపించావు, బాగా స్మరించావు, బాగా శ్లోకాలు చెప్పావు, బాగా యజ్ఞం చేసావు, ఎవరితోనన్నా మాట్లాడిందా? పలుకున పలుకగరాకను. దేవుడా దేవుడా అని పిలిస్తే ఎవరినన్నా ఏమప్పా నేనున్నానని పలకరించిందా? ఎవరిని పలకరించలేదు. పలుకున పలుకగరాకను తలపోయుధమనిన మదికి దగులకయపుడు. ఎలా ఉంటాడు దేవుడు అనే ఆ పరమార్థము, ఆ అచలం ఎట్లా ఉంటుంది అని మనస్సులేకి తలంచుదామన్నా కూడా అది అవజ్ఞానచ గోచరమైపోతుంది. ఎందుకనగా అది ఊహకందనటువంటిది, ఎట్టి జ్ఞానాలకు చిక్కనటువంటిది. కేవలం గురుర్ముఖేన జ్ఞాతవ్యం. ఒక్క గురుముఖంగా మాత్రమే సత్యము తెలియబడుతుంది. ములుగుట్టు సందులేకను కలిగున్నది బట్ట బయలు కదరామాయన్న ఇదిగో చూడు కదులాదోయన్న. ఆ పరమార్థము దాబెరకం లేనిది. ముళ్ళుగుర్చు సందులేకను సర్వవ్యాప్తమై సకల కాలాల యందు సకల దేశాల యందు సమస్తమైన వస్తు పదార్థముల యందు చలించక తనకు తాను స్వతసిద్ధమై ఉండబడినటువంటిదే అఖండాచల పరిపూర్ణము. ఇదిగో చూడు కదులాదోయన్న. ఆ సద్గురుదేవుడు గురు చౌజ్ఞ గురు సూచననిచ్చి గురు సూపునిచ్చి ఆ పరమార్థాన్ని చూపిస్తున్నాడు. ఎలా ఉన్నదో చూడు నాయన, ఇదిగో చూడు కదులాదోయన్న, చలించకుండా ఉండది చూడు నాయన అని చెప్పేసి శిష్యునికి గురుదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చలి ఎండ వానల నలయాక నిలచుండు. ఆ అఖండాచల పరిపూర్ణము ఎండకు ఎండదు, వర్షమునకు తడువదు, కత్తులకు తెగదు, గాలికి ఊగదు, ఎటువంటి త్రాళ్ళ చేత కట్టుబడక సర్వవ్యాప్తమై ములుగుట్టు సందులేక అంతటా తానై నిండి ఉన్నది. అఖండాచల పరిపూర్ణమైనటువంటిది చూడు నాయన అని చెప్పేసి ఆ పరమార్థాన్ని సద్గురుదేవుడు శిష్యునికి ఈ విధంగా అచల లక్షణము యొక్క భావాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకు పలుకున పలుకగరాకను తలపోయుధమని నమదికి దగులకయపుడు ములుగుర్చు సందులేకను కలిగున్నది బట్ట బయలు కదరామాయన్న ఇదిగో చూడు కదులోదోయన్న. పలుకన్నా పలుకాక తలపన్నదెరుగాక
చలి ఎండవానల నలయాక నిలచుండు గదరా మాయన్న, ఇదిగో చూడు కదులాదోయన్నా. ఎలా ఉన్నది ఇంకా ఆ అచలము అంటే, అచలము యొక్క లక్షణాలను ఇక్కడ శిష్యునికి గురుదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దానము ధర్మము సగుణ ధ్యానము, దానము ధర్మము సగుణ ధ్యానము, తబ్జపతీర్థ స్నానములివి ముక్తిదమని మానవులొనరింపబయలు మాట్లాడదేమి, ఎరుకే లేదు మాట్లాడేదేమి. అవును కాదనక నీవనక నేననకొక్క మేనైన తాగాక మితిమీరియున్నది మాట్లాడదేమి, ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఈ ప్రపంచంలో అనేక విధాలుగా మానవుడు దానమో ధర్మమో సగుణ ధ్యానమో ప్రతిమార్చనంబో తజ్జప తీర్థ స్నానములివి ముక్తిదమని మానవులొనరింపబయలు మాట్లాడదేమి. దానమని ధర్మమని సగుణ ధ్యానమని ప్రతిమార్చనంబని తజ్జప తీర్థ స్నానములు ఇవన్నీ చేసిన దాని వలన మానవుడు పరమార్థమును చెంది ముక్తిని పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ పరమార్థం ఎవరితో కూడా ఈ దాన ధర్మములు కానీ ఈ జపతప యజ్ఞ యాగాది నియమనిష్ట క్రతు ఆచారాల అభిషేకలర్చనలాకు పూజను ఈ మౌన వ్రతాలు ఈ ధ్యాన యోగాలు ఏవి కూడా పరమార్థానికి తెలియనటువంటివి. ఎందుకనగా ఆ పరమార్థము చలించనిది, ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఓ గురుదేవా, అంతటా మురుగుచ్చు సందులేక సర్వవ్యాప్తమై అనంతమై నిండి ఉండబడినటువంటి అఖండాచల పరిపూర్ణము మానవులు ఇన్ని రకాలుగా దాన ధర్మాలు యజ్ఞయాగాదులు జపతపాదులు నియమనిష్ట క్రతు ఆచారాలు అనేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు కదా, మరి వీళ్ళతో పరమార్థం ఎందుకు మాట్లాడలేదు? ఆ పరమార్థం ఏ ఒక్కరిని కూడా ఒప్పుకొని మెచ్చుకొని ఆ దైవము వాళ్ళను ఎందుకు కరుణించలేదు? కుమారా శిష్య, ఆ పరమార్థమునకు ఎరుక లేదు, ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఎరుక అనగా ఎరిగే జ్ఞానము, ఎరిగే అటువంటి జ్ఞాత లేనటువంటిది ఆ పరమార్థము. ఎరుకే లేదు మాట్లాడేదేమి, అవును కాదనక నీవనక నేననకొక్క మేనైన తాగాక మితిమీరియున్నది మాట్లాడదేమి. అవును అని కాదని నీవని నేనని ఒక్క మేనైనా తానుగాక మితిమీరి నిండి ఉండబడినటువంటి ఆ పరమార్థము ఏ ఒక్కరిని కూడా ఏనాడు కూడా పలకరించలేదు, ఏ ఒక్కరితో మాట్లాడలేదు కదా గురుదేవా. ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఆ పరమార్థము అశరీరం సర్వదాస్తి, ఎప్పటికీ శరీరరహితమై ఉండబడినటువంటిది, నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటిది, సనాతనమైనటువంటి శాశ్వతమైన సత్యము. ఏ విధమైనటువంటి ఈ అష్ట ప్రకృతిని అంటక ముట్టక దేని చేత నాశనముగాక చలించక శాశ్వతమై సత్యమై నిత్యమై పరమపదమై శాశ్వతమై ఉండబడినటువంటిది కనుక దేహాకారముగానిది, ఆహంభావంబు లేనిది, అఖిల జనులుదా సోహం సోహం బనినను మోహము చెందనిది బయలు. మొదలెరుగవలెరా ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. కోహం కస్తంబాని కూతలు కూసేటి ఈ దేహములను తెలియని బయలు మొదలెరుగవలెరా ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్ష ప్రమాణముగా తెలుసుకొనుటకు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నదని మనకు ఈ గురువాక్యము తెలియబరుస్తూ ఉంది. కాబట్టి ఇందులో ఉండబడినటువంటి పరమార్థాన్ని గ్రహించుటకు ముమోక్షువులకు పరమ ధర్మమై ఉన్నది. కావున మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ
సత్యాన్వేషణ పరులై సత్యమనగా ఎటువంటిదో శాశ్వతమైనటువంటిది ఏదో నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనిది ఏదో పరమార్థమనగా ఎటువంటిదో సద్గురువును ఆశ్రయించి తప్పక పరమార్థాన్ని తెలుసుకొని పునర్జన్మరహితమైన పునరావృత్తిరహితమైన పరమ పదవిని చెంది భ్రాంతిరహితుడై మానవుడు తరించవలెనని ఈ గురువాక్యము తెలియపరుస్తోంది. సద్గురు ప్రో మహారాజుకు జై.